జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతుంది. వైసీపీ ప్రముఖ నేత తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని తీవ్రంగా స్పందించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఆరోపణలు రాజకీయంగా సరైంది కాదని అన్నారు. వైసీపీ ప్రముఖ నేత తనయుడు చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలను చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని తీవ్రంగా తప్పుపట్టారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అనవసర విమర్శలు మానుకుని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని వైసీపీ నాయకులకు సూచించారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం అవసరమని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన పేర్కొన్నారు. అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. అందరికీ మొన్న జరిగినటువంటి నారా లోకేష్ గారి యొక్క ప్రారంభోత్సవాలు దిగ్విజయం జరిగింది. దాన్ని సహకరించిన మీకందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దాని సందర్భంగా నేను చూసా, పేరు కూడా ఉచ్చరించాలంటే కూడా నాకు అవమానంగా ఉంది. ఎందుకంటే విలువలు ఉండి మాట్లాడే వ్యక్తుల గురించి అయితే మాట్లాడచ్చు, కానీ మా ఆది నాయకుడు గురించి మాట్లాడినాడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా. లేదంటే మీకు తెలుసు, కొండ ఉంటుంది, కొండను చూసి కుక్క మరుగుతూ ఉంటుంది. అది దాని అర్థం మీరు అర్థం చేసుకోవచ్చు. దానికి ఏముంటుందంటే ఆ కుక్కకి నా కొండ ఏదో నాకు చూసి భయపడుతుంది, నాకు జనాలు దీనివల్ల భయపడతారు అనుకుంటారు. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. కానీ మా నాయకుడి గురించి మాట్లాడినాడు కాబట్టి ఒక పిల్ల చేష్టలు చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఆ ఓడి కూడా చెప్తున్నా అంటే, పిల్ల చేష్టలు అనేది ఒళ్ళంతా డబ్బు సంపాదించిన గర్వం 2019 నుంచి 24లో ఒళ్ళంతా తండ్రిని అడ్డం పెట్టుకొని, తండ్రి సంపాదించింది కాకుండా ఇక్కడ సంపాదించిన మదం కొవ్వుతో మాట్లాడిన వ్యక్తులు కాబట్టి పిల్ల చేష్టలు అంటున్నాం. మీరే చూస్తుంటారు. నిన్న నారా లోకేష్ బాబు గారు పేరు ఉచ్చారణ చేయాలంటే నీకు ఉచ్చబోస్తా, తొందరలో పోపిస్తా ఉచ్చ. ఎందుకురా మాట్లాడినా వీళ్ళ గురించని మీరే తలుచుకుంటారు. తొందరలో ఉచ్చబోపిస్తా. మీరు చేసినటువంటి అకృతాలన్నీ కూడా వదిలేశా. కక్ష సాధింపవద్దు. చంద్రగిరి నియోజకవర్గంలో డెవలప్మెంట్ పోవాలని సుమారు 23 నెలల నుంచి డెవలప్మెంట్లో ఉన్నా. కానీ మాది చేతకాంతను అనుకొని లేదు ఇంకోటి అనుకుంటున్నాం. మా నాయకుళ్ళు, ఆది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ అందరూ నువ్వు చంద్రగిరి డెవలప్మెంట్ చేయి కానీ కక్ష సాధింపులు మనకు వద్దు అని చెప్తూ న్యాయపరంగా వెళ్ళు అని చెప్పిన విధానాన్ని వల్ల నేను ఈరోజు ఉన్నా. కానీ నిన్న నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు చేసినటువంటి అకృతాలు, నీ కుటుంబం చేసిన అకృతాలు అన్నీ ఉచ్చబోపిస్తా. నీతో వెనకాల పక్కన ఉన్న వాళ్ళన్నీ అకృతాలు బయట వస్తాయి తొందరలో తెలియజేసుకుంటూ. నిన్న మాట్లాడాడు నారా లోకేష్ గారి నుంచి. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఆ బడుగు బలహీన వర్గాల పార్టీలో పార్టీ కార్యకర్తలే యజమానులు. అటువంటి పార్టీలో 2014 ఎలక్షన్లో వెనకాలండి నడిపించిన వ్యక్తి మా నాయకుడు, మా అందరికీ ముందు నడిపిస్తున్న వ్యక్తి మా నారా లోకేష్ బాబు గారు. 2014 ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత కార్యకర్తలకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆ రోజు దేశ చరిత్రలో ఎవరు చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల సంక్షేమ నిధి చేసిన ఘనత నారా లోకేష్ గారు. దాని తర్వాత దేశ చరిత్రలో ఏ పార్టీకైనా కానీ లేని విధంగా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, 100 రూపాయలు, దీంతో 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమా పాలసీ చేసి వ్యక్తి నారా లోకేష్ గారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే కార్యకర్తల కోసం ఆయన చేస్తున్న విధి ఏ విధంగా ఉందని. దాని తర్వాత 2014 నుంచి 19 వరకు ఆయన ఐటీ రంగంలో కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ చేశాడో మీకు అందరూ తెలుసు. దాని తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీలో పార్టీ
అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీని కానీ వివిధ రంగానికి సంబంధించిన పార్టీని వేధిస్తుంటే ఆయన నేనున్నానని భరోసిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేను అన్నగా తమ్ముడుగా ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నానని భరోసా ఇస్తూ మాకందరికి ధైర్యాన్ని నింపిన వ్యక్తి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తిని రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేసి 2023లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చంద్రగిరి నియోజకవర్గంలో 4 రాత్రులు 5 రోజులు తిరిగి ఒక ప్రపంచం సృష్టించిన వ్యక్తి మా నారా లోకేష్ గారు. దాని తర్వాత మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి పోయే లోపల మీరు ఏ విధంగా అడ్డంకులు పెట్టి మా పెద్ద ఆయన్ని అరెస్ట్ చేస్తూ దాని తర్వాత కూడా పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినారో మీకు తెలుసు. అటువంటి వ్యక్తి దేనికి భయపడకుండా కార్యకర్తలుగా ఉన్న వ్యక్తిని ఈరోజు రాష్ట్ర వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్కి చేశారంటే దానికి కారణం మా అందరికీ. నీలాగా లోపాయకారంగా కిందకు పోయి విజయసాయిరెడ్డి గారి కాళ్ళు పట్టుకొని చేయలే. వెన్నుపోటు రాజకీయం అన్నావు. ఎవరిది వెన్నుపోటు రాజకీయం? ఆనాటి పరిస్థితిలో ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మీ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు లక్ష్మీపార్వతి వల్ల పార్టీ నాశనం అవుతా ఉందనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమిష్ట నిర్ణయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జరిగింది. ఆ రోజు 1, 2 సార్లు 3 సార్లు ఆ రోజు పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీపార్వతి వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి 3, 4 సార్లు అందరూ నాయకులు చెప్తే కూడా లక్ష్మీపార్వతి గారు మార్చుకోనప్పుడు ఆ రోజు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీతో లోపాయకారంగా లక్ష్మీపార్వతి వర్గం చేసుకుంటే పార్టీ ఎక్కడ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్న నాయకులు మా పెద్ద సిబిఎన్ గారిని నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఇది వెన్నుపోవటం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క స్వలాభం కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం. ఇక్కడెక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ స్వలాభం కోసం కాదు. వెన్నుపోటు అంటే మీ కుటుంబం వెన్నుపోటు అంటే నిన్ను వైఎస్ఆర్కి పరిచయం చేసిన కరుణాకర్ రెడ్డిని వెన్నుపోటు చేసినావు. నీకు 2001లో జెడ్పీటీ టికెట్ ఇచ్చినటువంటి అరుణక్కని వెన్నుపోటు చేశావు. 2014లో నువ్వు గెలిచిన తర్వాత మన చిత్తూరు జిల్లాకు పెద్ద ఆయనని పిలిచే రాజగోపాల్ నాయుడు గారి ఫ్యాక్టరీలో ఉంటే నువ్వు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బెదిరించి ఏ విధంగా చేసినావు, నీది అది వెన్నుపోటు. నిన్ను 2019 ఎలక్షన్లో ఆర్థికంగా నీకు సపోర్ట్ చేసినటువంటి వేమిరెడ్డి ఫ్యామిలీని వెన్నుపోటు పడిచింది నువ్వు. వెన్నుపోటు అంటే 2019లో విజయసాయిరెడ్డి గారు ఎవరికి ఇవ్వకుండానే నీకు తుడా చైర్మన్ ఇప్పిస్తే ఆ తుడా చైర్మన్ అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వు ఏ విధంగా వెన్నుపోటు పెట్టి వేమిరెడ్డి గారిని విజయసాయిరెడ్డి గారిని బయటికి పంపించిన వ్యక్తి నువ్వు. ఇది వెన్నుపోటు. నీ గురువు అంటున్నావు, ఆ గురువు కరుణాకర్ రెడ్డిని ఏ విధంగా తొక్కాలనుకున్నావు, ఏ విధంగా తుడా చైర్మన్ తీసుకుని ఆయనకి ఏ విధంగా అడ్డంకులు పెట్టావో అది వెన్నుపోటు. 2014 ఎలక్షన్ కానీ 2019 ఎలక్షన్ కానీ 2024 ఎలక్షన్లో కానీ నీకు అండదండలు ఇచ్చిన సాయం చేసి ఉంటే పెద్దిరెడ్డిని తొక్కాలనుకున్నావు, అది వెన్నుపోటు. వెన్నుపోటు అంటే నీ కుటుంబం, చెవిరెడ్డి కుటుంబం. వెన్నుపోటు అంటే చిత్తూరు జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ వాళ్ళందరూ చెప్తారు వెన్నుపోటు అంటే చెవిరెడ్డి అని. నీ దెబ్బకి భయపడిపోయారు వైసీపీ తాడేపల్లిలో ఉన్నటువంటి ఆఫీసులో ప్రతి ఒక్కరు. నువ్వు జైలుకి వెళ్ళావు, ఎందుకోసం వెళ్ళావు? జగన్ గారి కోసం వెళ్ళావు నువ్వు జైలుకి. నీవు వెళ్ళింది నీ డబ్బు అక్రమ లిక్కర్లో 600 కోట్లు సంపాదించినావని చెప్పింది. దానికి సాక్ష్యం కసిరెడ్డి గారు, వేరెవరు కాదు. సుమారు 600 కోట్లు సంపాదించి ఈరోజు కూడా కసిరెడ్డి గారే చెప్పిన సాక్ష్యం. నీతో ఉన్నటువంటి వ్యక్తులు డబ్బులు లెక్కేస్తా ఉన్న మిషన్ కూడా చూసారు. ఆ డబ్బు ఎక్కడిది? నీకు ఇంకా చెప్తున్నా, మేము కాదు, నువ్వు ఎప్పుడైతే జైలుకి వెళ్ళావో ఆ జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ విధంగా డబ్బులు తిన్నావు. ఎలక్షన్ ముందు వైసీపీ పార్టీకి సంబంధించినట్టు ఎన్ఆర్ఐలు ఇచ్చినటువంటి సుమారు 40 నుంచి 50 కోట్ల డబ్బు పార్టీ పేరుతో తీసుకుని దాన్ని తిన్నామని అది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడే మా పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా కొందరు తెలుసు, తెలియకపోవచ్చు. సీఎం ఆఫీసులో మామూలుగా ఏ సీఎం ఆఫీసులో భోజనం ఇస్తారు స్టాఫ్కి అందరికీ, అదేవిధంగా అక్కడికి వచ్చే ప్రజలకు ఇస్తారు.
260 రూపాయలు మీల్స్ బిల్లు పెట్టి 100 రూపాయల ఆహారం ఇచ్చిన వ్యక్తి నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా అవినీతి గురించి మాట్లాడేది? నువ్వా మా నారా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది? మామూలు ప్రజలు వైసీపీ పార్టీకి సంబంధించిన అధికారులు తినే భోజనం కూడా కమిషన్ పెట్టుకున్న వ్యక్తి, కక్కుర్తి పడిన వ్యక్తి నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా నీ కుటుంబమా మా గురించి మాట్లాడేది? నిన్ను వెనకాల నిన్న ప్రెస్ మీట్లో నిన్ను పెట్టి నడిపిస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి ఇంకా బుద్ధి తెచ్చుకో అన్నాడు నీ కొడుకు. 220 రోజులు జైల్లో పెట్టించారని. నువ్వేమి స్వాతంత్ర సమరానికి పోలా. నువ్వు స్వాతంత్ర సమర యోధుడు కాదు. నువ్వు పోయింది అక్రమ అవినీతి. తుడా డబ్బు ఇంకా ఉంది. 120 కోట్లు తిన్నది తుడా డబ్బు ఉంది, ఇంకా జరుగుతా ఉంది ఏసీపీ. నీ వల్ల ఈరోజు సుమారు 4 నుంచి 5 మంది ఎంపీడీ వాళ్ళు సస్పెండ్ అవుతారు. తుమ్మలగుంట్లో ఆ రోజు పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవుతాడు, రిమూవ్ అవుతాడు. ఈ రోజుకి తుమ్మలగుంటలో పంచాయతీ పేరుతో తుడా డబ్బు వేసుకుని డబ్బు ఇంకా విత్డ్రా కాలా. తుమ్మలగుంట గ్రౌండ్ నీ ఆధీనంలో పెట్టుకుని ఇంకా విత్డ్రా చేయలా. తుమ్మలగుంట గెస్ట్ హౌస్ ఇంకా విత్డ్రా చేయలా. దీనంతా సహకరించి అధికారులతో పాటు అందరూ వెళ్తారు. ఇంకా తొందరగా వారంలో నీ భరతం చూపిస్తా. వారం రోజులు టైం. ఎవడొచ్చినా దిక్కుండా నేనేమని చూపిస్తా. ఇంకా నీవు ఈరోజు చెప్తున్నా, కుప్పంలో వెళ్ళావు, కుప్పంలో అర్ధరాత్రి వెళ్ళావు. నువ్వు నీ కొడుకు భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నోట్ చేసుకో. అధికారం వచ్చిన వెంటనే మీ అంతు చూస్తామని నేను మళ్ళా చెప్తున్నా. అధికారం రాదు, వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెంటుకు కూడా నువ్వు పీకలేవు. నువ్వు కానీ కుటుంబం కానీ గుర్తుపెట్టుకో. ఏం మాటకు వస్తే బెదిరిస్తున్నావు. ఈ బొడ్డా బెదిరింపులు నీ గవర్నమెంట్లో మేము బెదర్లా. నువ్వు ఎన్ని అకృతాలు చేసావో నాకు తెలుసు, నేను చెప్పుకోవాలి. ఆ రోజు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మేం కాదు. నువ్వు ఏ విధంగా చేసినావు, ఏ విధంగా అక్రమ మార్జిన్ వచ్చిందో నీకు అందరూ తెలుసు. ఈరోజు అవినీతి అంటున్నావు. తుమ్మలగుంటలో పెట్టినటువంటి ఫ్లాగ్ 3,25,00,000 తుడాల టెండర్ వేస్తే దానికి సంబంధించిన 1,25,000 వుడ్ నీ ఇంటికి వచ్చింది. సాక్షి ఉంది. వుడ్ యజమాని ఉన్నాడు. రా టింబర్ డిపో రా హైదరాబాద్లో, సాక్షి ఇప్పిస్తా. జనరేటర్ ఎక్కడిది? తుడా డబ్బుతో జనరేటర్ వాడుకున్నావు. తుడా గెస్ట్ హౌస్ మీ అమ్మని నాన్న తుడా గెస్ట్ హౌస్లు పెట్టించావు 2 సంవత్సరాలు సుమారు గవర్నమెంట్ వచ్చేంత వరకు. తుడా డబ్బు ద్వారా నువ్వు ఎంతెంత వాడావో లెక్కేసుకో. తుడా కేసే కాదు, తొందరలో దొంగ ఓట్ల కేసు కూడా వస్తూ ఉంది. నువ్వు ఎన్ని దొంగ ఓట్లు ఎక్కించినావు, ఎన్ని ఎపిక్ కార్డులు ఎక్కించినావు అన్నీ తెలుసు. అన్నీ కూడా తొందరలో సాక్ష్యం వస్తుంది. నిన్నన్నాడు ఒక ఆయన, నేను కాలేజ్ స్థాయి నుంచి, నేను స్కూల్ స్థాయి నుంచి లీడరు, నేను ఈ విధంగా ఆ విధంగా. అవును, నువ్వు స్కూల్ నుంచి స్థాయి నుంచి లీడర్ అయినా నువ్వు చూడు. 15 ఏళ్ళకే దొంగ ఓటు. 15 సంవత్సరాలకే 29/6/99లో పుట్టావు నువ్వు. పుట్టినాక చూడు ఓటర్ లిస్టులో ఆ రోజే 15 సంవత్సరాలకే తుమ్మలగుంట్లో ఓటర్ ఎక్కించుకున్నావు. ఇది నీ ఘనత, నీ కుటుంబం ఘనత. ఆ రోజు అన్ని పేపర్లో వచ్చింది చూడండి. నేను కాదు రాసింది. ఆ రోజు చూడండి, ఈనాడు పేపరు. ఇది ఈనాడు పేపర్ కటింగ్. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ కటింగ్. ఆ రోజు వచ్చింది చూడండి. 2014 నాటికి నిజం మోహిత్ వేస్ కేవలం 15 సంవత్సరాలు మాత్రమే దొంగ ఓటు వార్త. ఇది నాయన నీది. ఇది నీ కుటుంబం చరిత్ర. ఇది నీది. నువ్వేదో ఎంపీపీ అయినావు, ఎవరి వల్ల దయ వల్ల ఎంపీపీ అయినావు. ఆ రోజు పెరుమాళపల్లిలో ఎవరిని నామినేషన్ వేయకుండా ఈరోజు చనిపోయిన వ్యక్తి ఆ రోజు వాసు వల్ల ఆడున్న వైసీపీ నాయకులు ఎంపీపీ అయ్యావు. ఈడున్నాడు ఈశ్వర్రెడ్డి గారు సాక్ష్యం, మా సీనియర్ లీడరు, మా నాయకుడు. ఈయన కూడా సాక్ష్యం. నువ్వు ఎవరు కాళ్ళు పెట్టుకున్నావు, ఏమేమి అడుక్కున్నావో, ఇనామస్గా ఓటర్లను ఏ విధంగా భయభ్రాంతులు చేసి ఇనామస్ చేసుకున్నావు, అది సాక్ష్యం. ఎంపీపీ అయిన తర్వాత ఎలక్షన్లో నీ స్వార్థం కోసం, మీరు గెలవాలని ఒక స్వార్థం కోసం ఒక బీసీ అభ్యర్థిని తెచ్చి ముందు పెట్టి ఎంపీపీని చేశావు. గెలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన 3 నెలలకి 4 నెలలకే బీసీ అభ్యర్థిని దించి మీకు కష్టపడినారని, మీ వెన్నంటున్నాడని మూలం బాబు గారిని ఎంపీపీ చేశావు. మీరు అడ్డదారిలో పొమ్మంటే అడ్డదారిలో ఈ విధంగా ప్రవర్తించు అని చెప్తే ఎన్నకుండా ఉన్నటువంటి మూలం బాబు గారిని, మిదేయుడైనటువంటి మూలం బాబు గారిని దించి
నీకు ఏదైతే అక్రమాల్లో అర్థంగా ఉన్నాడో, ఏ విధంగా అయితే దొంగోట్లో ముద్దాయిగా ఉన్నాడో, ఏ విధంగా దొంగోట్లకు వెనకాల సాయం చేసిన మాధవరెడ్డిని తిరిగి ఎక్కించావు. అంటే ఒక బీసీ అభ్యర్థిని దించావు, నీ పార్టీకి సంబంధించిన దించావు. ఇది నీ కుటుంబ చరిత్ర, నీది గుర్తుపెట్టుకో. ఇదంతా ఒకటైతే మళ్ళా చెప్తున్నా మీకు, 2000 చంద్రగిరిలో ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువ మన చెవిరెడ్డి కుటుంబాంది. ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువ. బందిపోట్లకు ఏ విధంగా మనం గతంలో చూస్తుంటాం చిన్నప్పుడు బందిపోట్లు, ఆ బందిపోట్ల కంటే కూడా ఎక్కువగా చెవిరెడ్డి కుటుంబానికి పోలికలు ఉన్నాయి. అంటే మామూలుగా మీకు తెలుసు, ఎవరో సమ్ XYZ వచ్చి నాకు హెల్ప్ చేయంటే ఆ హెల్ప్ చేసేటప్పుడు వీళ్ళే దోచుకో ఉంటారు, వాళ్ళకే తెలీదు. మీకు గుర్తుంటేనేమో దశరథ నాయుడు మా పార్టీ లీడరు, ఆయన ఒక స్థలం ఉంది నాకు హెల్ప్ చేయని పోతే ఆయన తెలియకుండా ఆనాటి ఉన్నటువంటి MRO కిరణ్ అడ్డం పెట్టుకుని మొత్తమే మార్చుకున్నాడు. అటువంటి చరిత్ర నీది. మీరు మాట్లాడుతున్నారు దొంగ ఓట్ల గురించి కానీ ఇంకోటి గురించి కానీ. మా నారా లోకేష్ బాబు గారు ఎక్కడ కానీ అవినీతి చేయలే. వాళ్ళ కుటుంబం 2 ఎకరాలను నువ్వు అన్నావు, నువ్వు కానీ మీ నాయన కానీ తెలుసుకో. ఖర్జూరపు నాయుడు గారి తండ్రి ఒక్కొక్క కొడుక్కి 1 ఎకరా 70 సెంట్లు, 5 మంది కొడుకులు ఉంటే ఒక్కొక్కరికి 1 ఎకరా 70 సెంట్లు ఇచ్చారు. దాన్ని కష్టపడి రైతుగా ఖర్జూరపు నాయుడు గారు సుమారు 20 నుంచి 25 ఎకరాలు చేశాడు. నువ్వు రికార్డ్స్ చూసుకో, పిల్ల బచ్చా, రికార్డ్ చూసుకో పిల్ల బచ్చా. నువ్వు మా నాయకుని మాట్లాడేది కాదు. సొంత డబ్బుతో హెరిటేజ్ సంస్థను పెట్టి ఈరోజు కోట్ల వ్యాపారం చేస్తున్నారు. మీలాగా కల్తీ మద్యం వ్యాపారము, మీలాగా గంజాయి వ్యాపారం చేసి చంద్రగిరిలో చెడగొట్ల. మా నాయకుడు లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇస్తే మీరు చేసింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని ప్రవహించారు మీరంతా. అది మీకు ఉండే చరిత్ర. చంద్రగిరిలో డెవలప్మెంట్ జరగలేదు, 900 కోట్లు అన్నావు. నువ్వు ఎక్కడికైనా రా. డెవలప్మెంట్ అంటే నీలాగా బెంచులపైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా నిధులతో బెంచులు వేసుకునేది కదా డెవలప్మెంట్. లేదంటే రచ్చబండ్లు కట్టినామంచి రచ్చబండ్లు స్టిక్కర్ వేసుకుని 50,000 అయ్యేదాన్ని 2 లక్షలు పెట్టుకుంటారు. అది కాదు డెవలప్మెంట్. ఆట స్థలాలకి గ్రౌండ్ క్లియర్ చేసినామని చెప్పి ఆట స్థలాలు లేకుండా, అది కాదు డెవలప్మెంట్కి. ఇది కాదు డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే రా నాతో పాటు, నువ్వు ఎక్కడికి రమ్మని వస్తా, నేను వేసిన రోడ్ లిస్టు నేను ఇస్తా, నేను నియోజకవర్గంలో ఏం చేసినా ఇస్తా. నీ సొంత ఊర్లో నువ్వు అన్నావు 2019 నుంచి 24 నారావారిపల్లికి 7 కోట్లు పెట్టినావని. మీ అబ్బా సొత్తు పెట్ల, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొత్తు పెట్ల, మీ తాత మన్రెడ్డితో సొత్తు పెట్ల. ప్రజల సొత్తు ప్రభుత్వం కోసం పెట్టావు. మేము కూడా పెడతా ఉన్నాం. తుమ్మలగుంట్లో 2018-19 మా అబ్బా సొత్తు పెట్టల, నేను కూడా మా తాత సొత్తు పెట్టల. గవర్నమెంట్ సొత్తు పెట్టి నీ ఊర్లో నువ్వు చేయనటువంటి అండర్ డ్రైనేజ్ నేను చేశా. ఈరోజు కూడా నీ ఊర్లో అండర్ డ్రైనేజ్ పక్కన పెడితే నువ్వు అడ్డంకులు పెడతానే ఉండవు. నీ ఊర్లో అండర్ డ్రైనేజ్ ఇంకా ఉప్పరపల్లి అర్జునవాడకు రావాలన్నా పక్కన ఉండాలంటే ఈరోజు కూడా అడ్డం పడతా ఉండవు. ఈరోజు కూడా జరగని ఇట్లా నీ ఊర్లో పంచాయతీల డెవలప్మెంట్. నువ్వు ఎక్కడికైనా రా. రూరల్ మండలంలో ఈరోజు సుమారు ఈ రూరల్ మండలంలో ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లో రూరల్ మండలానికి ఒక్క రూరల్ మండలానికి సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసా. గెలిచిన వెంటనే దామల్ చెరువు నేండ్రగుంట రోడ్ వేసా. గెలిచిన వెంటనే రామాపురం రోడ్ వేసా, ముల్లపూడి రోడ్ వేసా. గెలిచిన వెంటనే ఎర్రవారిపాలెం రోడ్ వేసా. గెలిచిన వెంటనే ఎక్కడెక్కడైతే చెరువులకు అనుసంధానం ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయటం జరిగింది. నువ్వు ఇచ్చినటువంటి మీ పేరు పెట్టి జగనన్న కాలనీ అని పెట్టి మురుగు అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి తొండవాడ ఎన్టీఆర్ కాలనీకి ఈరోజు పేరు మార్చడం జరిగింది. ఎన్టీఆర్ కాలనీకి
సుమారు 5,000 ఇండ్లు, దాని పక్కన ఉన్నటువంటి సిబిఎన్ కాలనీకి సుమారు ఈరోజు 60 కోట్లతో రోడ్లు వేసా సామాన్య ప్రజలకి. నడి బొడ్డున టాబూన్ సర్కిల్లో రోడ్లే. నువ్వు చేసిన అకృతి వల్ల, నీ వల్ల తిరుచానూరు చెరువును మూసి బినామీల పేరుతో నువ్వు చౌల్ట్రీ కట్టుకోవాలనే ఉద్దేశంతో అది వేస్తే దాన్ని మూసిన దానివల్ల వాటర్ మొత్తం యోగిమల్లరం వెళ్ళి తుడా మొత్తం నిలిచిపోతే దాన్ని క్లియర్ చేసి రోడ్ వేయటం జరిగింది. రేపు ఈరోజు ఇంక ఒక వారంలో లేదా ఒక నెలలో తిరుచానూరు బ్రిడ్జి, వేదాంతపురం బ్రిడ్జి, ఐతేపల్లి బ్రిడ్జి, నేండ్రగుంట పెనుమూరు రోడ్డు, దామల చెరువు కుమిరెడ్డిపల్లి రోడ్డు, ఎర్రవారపాలెం చిన్నగొట్టికల్లికి సంబంధించి చెరువుల అనుసంధానం సుమారు 10 కోట్లతో నిన్న కూడా కలెక్టర్ గారు విజిట్ చేశారు. అనుపల్లి రాయల చెరువు మిట్టగండికి పరమాల రోడ్డు, గానుగుపంట రోడ్డు ఇవన్నీ కూడా శాంక్షన్ సుమారు 110 కోట్లు శాంక్షన్ అయింది. తెలుసుకొని మాట్లాడు. పైకి నీలాగా జగన్ గారికి డబ్బు ఇచ్చాలని పంపించాలని చెప్పి తుడాలో కౌంటర్ పెట్టి తుడా డబ్బుని పక్కన ఉన్నటువంటి గోల్డ్ షాప్లో పోయి నీ పిఏ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పిఏ లోకనాథం ద్వారా డబ్బులు తీసుకుని గోల్డ్ బిస్కెట్స్ తీసుకుని పోయి పంచలా. స్కూల్ యజమాని బెదిరించి తాలిబొట్లు అని చెప్పి దొంగ తాలిబొట్లు అని చెప్పి 1000 తాలిబొట్లు డబ్బులు వసూలు చేసి 100 తాలిబొట్లు పంచలా మేము. మళ్ళా చెప్తున్నా, నీ స్థాయికి మేము మాట్లాడకూడదు. పిల్ల బచ్చాగడు నువ్వు, నీ స్థాయి మాట్లాడకూడదు. ఇదే లాస్ట్ చెప్తున్నా. మా నాయకుడి గురించి మాట్లాడినావంటే ఇప్పటికే నీ పైన దయా దాక్షిణ్యంతో 3 కేసులు ఉన్నాయి. నిన్ను అరెస్ట్ చేయకుండా వదిలేన్నారు. పోక్సో కేసు వదిలినారు, లిక్కర్ కేసులు ఉండవు, దాని ముందు కేసులు ఉన్నా కూడా నిన్ను వదిలినామంటే పిల్ల బచ్చా, నిన్ను అంటుకోకూడదు, బాగుండదని వదిలాం. నువ్వు ఎంత రెచ్చగొట్టినా, నువ్వేదో జగన్ గారు నిన్ను దూరం, మీ ఫ్యామిలీని దూరం పెట్టి జగన్ గారిని దగ్గర నీకు పేరు పొందాలనే ఉద్దేశంతో పెట్టుకోవాలంటే కూడా చేయం. 100 జగమెరిగిన సత్యం, జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాన్ని దూరం పెట్టినారు. రాష్ట్రం అందరూ తెలుసు. ఎప్పుడు మీరు జైలుకి పోయినారో, పోయిన రోజు మీ అవినీతి చిట్టా మొత్తం జగన్ గారు చేరిన వెంటనే మీకు సంబంధించిన ఏదైతే వివిధ శాఖలు ఉందో అన్నీ కూడా ఎవరో సాంబశివరెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. మీ క్యాబిన్ ఖాళీ చేశారు. క్యాబిన్లో కూర్చొనే దానికి కూడా లేదు. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో మొత్తం జగమెరిగిన సత్యం. వైసీపీ కుటుంబ సభ్యులందరూ నా ప్రెస్ మీట్ చూస్తే చాలా సంతోషపడతా ఉంటారు. నువ్వు ఎవరిని మోసం చేయలా. నీ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి చంద్ర నియోజకంలో రెడ్డి సోదరులను మోసం చేయలేదా? నీ కోసం ప్రాణాలు ఇచ్చారు వాళ్ళు, నీ కోసం కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్ళ ద్రోహం చేయలా నువ్వు? ఎవరిని ఎదిగనిచ్చావు? ఏ రెడ్డి సోదరుని ఎదిగనిచ్చావు నువ్వు చెప్పు. పలానా పక్కన ఉన్నటువంటి తిరుపతిలో ఎవరిని ఎదగనిచ్చావు? ఒక్కరిని ఎదగనిచ్చావు చెప్పు. తుడా చైర్మన్ తిరుపతికి వస్తుంది అనే లోపల పోయి మాట్లాడిన మాకున్న ఇన్ఫర్మేషన్ ఆ రోజు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డికి వస్తుంది అనే లోపల నువ్వు తెచ్చుకున్న వ్యక్తి నువ్వు. నువ్వు విజయసాయిరెడ్డిగా అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుకున్న వ్యక్తి నువ్వు. నువ్వు మాట్లాడేది మా గురించి. ఇదే లాస్ట్. నేను మళ్ళా చెప్తున్నా, కక్ష సాధింపు లేకుండా పోవాలని పోతున్నాం. కక్ష సాధింపు అనేది జరిగితే డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఒకటి మీ ఉండే సోదరులకు అందరికీ చెప్తున్నా, తొందరలో నా పైన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టిస్తున్నాడు అవినీతి అని. గ్రేటర్ ఆంధ్ర ఇట్లా కొన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకున్నాడు అమౌంట్లు కూడా. నా పైన ప్రతి ఓటు యూట్యూబ్లో చేయాలని మీకు అందరికి ఇస్తా. ఏ విధంగా అయితే సాక్షి పైన పరువు నష్ట దావా వేసినాను వాటిపైన కూడా వేస్తా, పోరాటం చేస్తా. దాంట్లో ఎటువంటి డౌట్లే. నా పైన కానీ తెలుగుదేశం పార్టీ కానీ పైన వచ్చిందంటే చంద్ర నియోజకవర్గంలో వదలను. ఇప్పుడు ఆల్రెడీ సాక్షి పైన వేస్తుండా. కొన్ని యూట్యూబ్ ఛానల్తో మంత్లీ మాట్లాడుకున్నాడు. పులివర్తి నాని పైన వేయండి అని నువ్వు వేపిస్తా ఉన్నావు. గ్రేటర్ ఆంధ్రాలో నీకు సజ్జల రామకృష్ణారెడ్డికి కావట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డికి నెక్స్ట్ తరం నేనే అని చెప్పి నాకు సజ్జల ఆల్రెడీ గ్రేటర్ ఆంధ్రాలో వెంకటరెడ్డి గారి చేత వేపిస్తున్నావు. నా పైన వేయించినావు. గతంలో మొన్న చెప్పాడు
అవినీతి అని దుర్గ సముద్రం మీరు కనుక్కోండి. వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్ 2023లో ఇచ్చినాడు. నేను మా ప్రభుత్వం ఇలా అది కనుక్కోండి. ఇంకా చాలా ఉంది, ఇంకెక్కువ మాట్లాడకూడదని మాట్లాడట్లా. కానీ ఒకటి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పిన, నారా లోకేష్ బాబు పేరు చెప్పిన మడత పూజ జరుగుతుంది. మడత పూజ జరుగుతుంది, పక్కన కూర్చున్నోనికి ఫస్ట్ జరుగుతుంది. నిజాలు చెప్పండి. డెవలప్మెంట్ జరగలేదని మా పైన చెప్పండి. డెవలప్మెంట్ లేదంటే మా పైన చెప్పండి, ఒప్పుకుంటాం. ఏదో ఉంది తప్పుడు వార్తలు కానీ మాట్లాడినారంటే అర్హత మించి మడత పూజ జరుగుతుంది. ఇదైతే గ్యారంటీ. దయచేసి నేను ఈ విధంగా మాట్లాడి అనుకోవద్దండి. ఎందుకు అనాల్సి వచ్చిందంటే స్థాయి మించి నిన్న మీరు చూసుంటారు, అహం, గర్వం, తల పొగురు, ఏం మాటలు. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? వయసు తగ్గిన మాటలా నువ్వు మాట్లాడేది? మేము కూడా ఎవరు అట్లా మాట్లాడాం. మాకు మా పెద్ద ఆయన సంస్కృతి నేర్పించారు, మా లోకేష్ బాబు సంస్కారం నేర్పించారు. ఈ విధంగా మీరు ఉండాలి, ఇదంతా మాట్లాడకూడదని. ఎన్ని మాట్లాడినా ఏ విధంగా వల్గర్ లాంగ్వేజ్ ఓడ్చుకొని పోతా ఉన్నాం. కానీ మా ఆది నాయకుల్ని పైన మాట్లాడితే ఓర్పు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మర్చిపోయా, 2001లో మా నాన్న జెడ్పీటీసీగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినాడని, రా కాణిపాకానికి నేను వస్తా, నీకు ఫోన్ వచ్చి ఉంటే మీ నాన్నని రమ్మను. నీకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినారని రమ్మని మీ నాన్న మునగమని నేను మునగతా చేయలేదని. ఆ రోజు ఆనాటి వెదురుకుప్పం లేదంటే పక్కన ఉన్న మండలం గుర్తులే, ఎంఆర్ఓ రామచంద్రారెడ్డి గారి ద్వారా ఒక రేటు మాట్లాడుకున్నావు నువ్వు. ఆ రేటు తగ్గిందని చెప్పి నువ్వు పోలా పార్టీలో. దాని తర్వాత గోపాలన్న గారు, సోమిరెడ్డి అన్న గారు తొండవాడలో ఉంటే వాళ్ళపై కలవాలంటే ఆ రోడ్డు ఉన్నటువంటి తొండవాడ నాయకులు వాడిని చేర్చుకోవద్దండి, ఇదే ఓడి మాట్లాడినారు. అతను చేర్చుకోవద్దండి పార్టీలోని అందరూ అడ్డం పడినారు. దానివల్ల నిన్ను ఆ రోజు చేర్చుకోలే. మేము తెలుగుదేశం వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు అంటున్నావు. మీ నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి మన్రెడ్డి గారు ఎంపీటీసీ గెలిస్తే ఇదే ఈశ్వర్ రెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారు ఇద్దరు కలిసి టవర్ క్లాక్ దగ్గర 94లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, రామూర్తి గారి సమక్షంలో ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. మీరు కప్పుకున్న వ్యక్తులు మీరు. మేము వైసీపీకి విధేయులం. రాజారెడ్డి గారికి బంటులు అంటాను. రాజారెడ్డి గారికి నువ్వు బంటు కాదు, ఊరికి ఆయన పేరు చెప్తున్నావు. నువ్వు బంటు కరుణాకర్ రెడ్డి గారికే. అటువంటి బంటు కరుణాకర్ రెడ్డిని నువ్వు గురువు నీ కూటం కొడతారంటారు మన భాషలో, అదే అటువంటి వ్యక్తి నువ్వు. ఏదో నీది హిస్టరీ ఉందనుకోవద్దు. ఇప్పుడు కూడా నా తర్వాత 1 o'clock ప్రెస్ మీట్ పెడతా అంటే పెట్టు, నాకేం భయంలే. ప్రెస్ మీట్లో వల్గర్ మాట్లాడితే అయిపోతావు. ఒక్క నిమిషం సార్, ఇంకా కాలా. తిరుమలకు సంబంధించినటువంటి మేమేమీ చేయలేదన్నాడు. ఇదేది నాయన 2021-22లో లడ్లు తొండవాడ పంచాయతీలోను పాకాల మండలంలో పంచినారు ఆటోల్లో. మీరు వాడుకున్నారా లేదా? అన్ని ఛానల్స్లో వచ్చింది కదా, చూడండి, అన్ని ఛానల్స్లో వచ్చింది కదా. ఇది వాడుకున్నారా లేదా? నేను నీతి నిజాయితీ అంటా ఉన్నారు కదా, చూడండి, ఇదే సాక్ష్యం. అన్ని ఛానల్ వచ్చింది, TV5 వచ్చింది, ABN వచ్చింది, TV10 వచ్చింది, CVR ఛానల్స్ వచ్చింది, అన్ని సాక్షి తప్ప అన్ని ఛానళ్ళు వచ్చింది, TV9 అన్నీ వచ్చింది. దీనికి మించి ఇంకేవాళ్ళు సాక్ష్యం చెప్పండి. మన జగదీష్ గారు అన్నారు, సవాల్ వదల్లా నేను. నేను ఎవరితో సవాల్ అంత చేసే వ్యక్తిని కాదు. మా నాయకులను మాట్లాడితే మాకు కోపం వస్తుంది. మీ అధినేతను మాట్లాడితే మీకు ఎంత కోపం వస్తుందో మా అధినేతను మాట్లాడితే మాకంత కోపం వస్తుంది. మేమంతా ఈరోజు ఉన్నామంటే కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజుకి ఎదిగినామంటే ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఆ కుటుంబ యజమానిని, కుటుంబానికి సంబంధించిన పెద్దని మాట్లాడితే ఎవరు తట్టుకోలేరు.
నేను ఒక చెప్పేది జగదీష్ గారు, నేను చెప్పేదేనండి. 2001లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఫోన్ చేసినాడు అన్నారు. ఆయనకి ఫోన్ చేయలే, నేను కాణిపాకానికి వస్తా. నేను క్లారిటీ చెప్తా ఉండా. 2001లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేసినాడు, రమ్మనండి, నేను చేస్తా. నేను క్లారిటీ చెప్తా ఉండా. సమయం నాదేం లే, వాళ్ళ సమయం. నువ్వు డిసైడ్ చేయండి. ఇప్పుడు మీరు మన బీఆర్ఆర్కి సమయం నిర్ణయించినారు, అట్లా నాకు నిర్ణయించి నేను వస్తా రెడీగా. నాకు అట్లా ఏం లేదు. నాకు కాన్స్టిట్యున్సీలో తిరిగే పనే, నాకు వేరే వ్యాపకాలు లేదు. 7 రోజులు ఉంటే 6 రోజులు కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉంటా. గంట ముందు వచ్చేస్తా, చెప్తే గంట ముందు వస్తా. ఎక్కడ తిరిగినా నియోజకవర్గం ఏడ తిరిగినా ఎర్రవారిపాలెం నుంచి అయితే 1.5 గంట, చిన్నగొట్టుగల్లో 1.5 గంట, ఆర్సీపురం అయితే గంట, పాకాల అయితే 3/4 గంట, చంద్రగిరి అయితే గంట, రూరల్ అయితే గంట, కాణిపాకం పోయేదని టైం. మేము వచ్చేదని రెడీ. 2001లో సిబిఎన్ గారు ఆయనకు ఫోన్ చేసినాడు అన్నాడు, మేము రెడీ. ఇంకా గోపాలన్నని అడ్డం పెట్టుకొని 2014లో పీడీ యాక్ట్ వేసినట్టు నీ స్మగ్లను కాపాడుకున్నావు కాళ్ళు పట్టుకొని. ఏడ నీ పేరు వస్తుందనో సాక్షి ఉండారు. ఈరోజు ఆయన దగ్గర ఉన్న గోపాలన్న దగ్గర పనిచేసిన ఓఎస్డీ గారు ఇంకా ఉండారు, ఎక్కడ పోలా. మన సుధీర్ గారు ఉండారు, ఇప్పుడు కాళాస్ ఎమ్మెల్యే గారు ఉండారు. నువ్వుపై నీ వాళ్ళని పీడీ యాక్ట్ నుంచి ఎట్లా కాపాడుకున్నావు తెలుసు. ఎర్రచందనంలో నీ భాగం బయటపడుతుందని కాపాడుకున్నావు తెలుసు. నేను వ్యక్తిగతంగా పోదలుచుకోవాలా. నేను ఎప్పుడు వ్యక్తిగత ఎలక్షన్ అయిన తర్వాత నేను డెవలప్మెంట్ మీద పోయా. మా నాయకుడిని మాట్లాడితే ఇట్లా వ్యక్తిగతంగా ఉంటుంది.